మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దోతిగూడెంలో వెలిసినటువంటి విష రసాయనాల పరిశ్రమల వల్ల రైతులు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ ఆవేదన ఎలా వ్యక్తం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే ఆ రైతులు వేసుకున్న పంటలు కూడా సరిగా రాకపోవడం, కనీసం నీళ్లు కూడా కెమికల్ నీళ్లు, మొత్తం ఆ పంటలు కూడా ఎర్రగా మారు. సుమన్ టీవీ దోతిగూడెంకి వచ్చిందని తెలుసుకొని ఇక్కడనే ఉన్నటువంటి గ్రామస్తులు వారు కూడా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, మా పరిస్థితులు చూడండి, మా బాధలు చూడండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు మా పంటలు కూడా ఎర్రగా వచ్చింది. మా పరిస్థితి అప్పుడైతే అన్నం తినేది, నేను ఇట్లా ఈడ బయటకు వచ్చి అన్నం తినేది, తినలేక పరిస్థితి లేదు. ఇప్పుడు వెళ్ళాక ఇప్పుడు నోట నీళ్ళు పోసుకుందా అంటే తక్కుతున్నాం. ఓసారి ఆసనం వస్తే పెళ్ళయి అన్నం కూడా వారేసిన, చూడ అగో ఆడ ఉంది, అగో అన్నం కూడా వారేసిన. మా పరిస్థితి బాగాలేదు. ఈ నీళ్లు కెమికల వల్ల అగో పైపులు కూడా పక్కలు పోయినాయి, అవి కూడా అంతా మా పరిస్థితి బాగాలేదు సారు. మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఏం, కానీ అగో అగో ఎర్రగా అయింది. ఇప్పుడు ఆ తుక్కు ఏం చేయ, నేను ఆ తుక్కు ఏం చేయ, అది లేదు లేదు అయిపోయి వేస్తే అది ఇక ఏంది 7 బ్యాగు. ఎన్ని బ్యాగులు? 1 2 3 4 6 8 బ్యాగులు, అంతా నష్టం అయిపోయింది. ఇప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం కాడికి వెళ్ళి, టిఆర్ఎస్ ప్రభుత్వం కాడికి వెళ్ళి మా మొత్తం ఖరాబ్, మొత్తం నీళ్లు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఏం చేయలేదు సారు. మా బతుకులు కూడా మారిపోతాయి. ఇక మేము కూడా ఇది అయిపోతాం. ఇక మరి ఏం చేస్తాం? నీళ్ళు ఖరాబ్ అయినాక ఏం తాగుతాం? ఇడ ఎప్పుడైనా దూపైంది అనుకో, తాగినాం అనుకో, కథ ఇన్నే తావాలి. ఎట్లా బతకాలి? ఇక బతకలేకపోతున్నాం. అందుకని మా పరిస్థితులు గిది ఉంది. ఈ కథ, ఈ రవాణా ఎవరు పోయినా గట్యం ఉంటది, గట్యం ఉంటది, గట్యం ఉంటది మాట్లాడారు. అప్పుడు ఎలక్షన్ రాగానే నేనున్నా అంతా చెప్పిస్తారా అంటారు. ఎవడు రాడు. ఇప్పుడు మనం తిన ఆహారం ఇది కన్న తల్లి ఆహారం ఎట్లా తినాలి? ఇసం అయిపోయింది మొత్తం. మాకు కూడా ఇసం అయిపోయినాం, మేము కూడా ఇసం అయిపోయినాం. ఎవరిని కూడా ఇప్పుడు ఆ భూదేవి తల్లి అరణిస్తుందేమో కానీ ఎవరు కూడా అరణించరు. ఒక అగ్గిదేవుడు భూదేవి తల్లి మా చెత్తని కానీ ఓడు కూడా అరణించడు. అట్లా పరిస్థితులు మా పరిస్థితులు. ఎవరైనా ఇది పెట్టాలన్నా, ఉంచాలన్నా, పోగొట్టాలన్నా ఏం చేయాలి? ఈ నీళ్లు ఖరాబ్ అయినాయి. మరి ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? దీంతోనే ఆధారం మాతో బతికేది. ఎట్లా వేయాలంటే దాన్ని ఎవరైనా ఏం చేయాలంటే చేయొచ్చు సారు, చేయొచ్చు. ఈ పరిస్థితి ఇట్లుంది. అప్పుడు మేము అన్నం ఈయన తినేది బయటనే, మేము ఇంటికాడికే నీళ్ళు తెచ్చుకోకపోయేది, ఈ నీళ్ళు దాపుడు తినేది. అట్లా పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు ఏమైనా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, తినాలి, అంతే. నోరు కడతాం అంటే కూడా మా పరిస్థితి ఖరాబ్, మొత్తం డిక్లియర్గా మొత్తం ఇది అది అంతా ఖరాబ్ అయింది. నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఎట్లా బతకాలి? మళ్ళీ ఎట్లా చేయాలి? మళ్ళీ ఎప్పుడు పోయాలి ఒడ్లు? అట్లా పరిస్థితి ఉంది సారు. అది ఏం చేయాలి మరి? మీరే కోరుకోవాలి, మీరే చేయాలి సారు. అది మా పరిస్థితులు ఈ కంపెనీల వల్ల ఇది ఖరాబ్. నీళ్ళు అదొకటి చెప్తున్నా. ఇక్కడ అయితే అన్ని బొర్రెండిపోయినాయి. ఎట్ట పోతుంది చూడు, చిడిసెల నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి. విషమే ఈ కంపెనీలు అన్ని బొర్రె ఎండిపోయినాయి. అక్కడ చేనంతా ఎండిపోయింది, ఎండిపోలే. ఎదురు ఎట్ట పోతుంది. ఇది ఒకటి అది అట్టే పోస్తుంది, ఇది అట్టే పోతుంది. ఫుల్ ఏంద్రా ఈ పరిస్థితి? అందరు బొర్రె ఏంద్రా? నేనే పరిచయం అవుతున్నా అంటే ఆ నడవ పోయలే. బొర్రె పొక్కలు మొత్తం చిన్ని పోయి పొక్కలు పోయి నాహం అయిపోయింది. మళ్ళా కొత్త పైపు చేస్తే మళ్ళా పోస్తుంది. ఆ పరిస్థితి. ఇలా కొట్టినోడు మునగాడు గాడు ఈ దలుచుకుంటే గది అవుతుంది. కానీ ఈ నువ్వెన్ని వీడియోలు పెట్టి ఎన్ని కెమెరాలు పెట్టినా దానిగానే ఈ కంపెనీ వల్ల చెప్పేది. కంపెనీ వల్ల ఎంత మంది చచ్చిపోతురు, ఎన్ని బలరు గొర్రు, ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందికరం. నువ్వు గీడంగా ఇట్లా బండి మీద పో, ఆసన ఎట్టు వస్తుందో ఆసన వల్ల చిన్న చిన్న పొరగాల పిల్లలు అవడం కూడా కష్టం ఉంది. అర్థమైందా? అలాంటి ఇబ్బంది అంటే ఇది నేను చిన్నగా ఉన్నాగా ఇల్బినార్ కాడ ఉండే ఈ కంపెనీ తెచ్చిడ వర్జంగిండ్రు, సత్తనా చేస్తారు. ఈ 2 3 చుట్టూ 3 4 గ్రామాల బట్టి ఇక దాన్ని అదరగొట్టే మునగాడు ఎట్ట పుట్టిండో, ఎట్ట పుడతాడో, ఎక్కడ పుడతాడో తెలియదు. 20 ఏండ్లు ఒక్క భార్య పాలిచ్చే భార్యను పాడిపోసం చేస్తే బాగా 2 రోజులకే పాలు మొత్తం పోతాయి. అది సంగతి. మొత్తం ఆసన వస్తుంది, కండు మంతున్నాయి, నీళ్లు ఖరాబ్ అయినాయి. మేము బతకట్లేము. ఊళ్ళే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉండబట్టి రూపాయి పని ఈ కంపెనీలు ఎట్లా చేస్తారు మరి? ఎట్లా చేస్తారో చెయ్యి.
మొత్తం పోవాలి. పోవాలి. కంపెనీలు పోతేనే మంచిది. ఆ. ఆ. ఏమేమి రోగాలు వస్తున్నాయి ఊళ్ళో? అన్ని ఏ రోగాలైతే నేను నేను 2 మాట తాకాలన్నమాట. దవాఖాన 2 సార్లు పడ్డావు. ఏమైందని చెప్తారు డాక్టర్? ఏమైంది అది ఏం చెప్తలేరు సాగుగా, గోళీలతో ఆడతలేదు. ఇప్పుడు నువ్వేమి కోరుకుంటున్నావు ఈడ? నీళ్ళు కంపెనీలు ఉండొద్దు, పోవాలి అంతే. మరి మీ ఊరోళ్ళే చేతి తడుపుతున్నట్టు? మా ఊరోలే సగములు దొంగలు తెగిపోతురు. ఆ ట్యాంకర్ రాపి పైసలు తెగుతురు. మొత్తం తెల్లదాకా తలుతురు, పైసలు తెగుతురు. అంతేనా? ఈ కంపెనీలు అన్ని పోవాలంటావు? అన్ని పోవాలి. పోతే మంచిది. భగ్నం కన్ను మంతునే ఆ పొడి తెచ్చిపెట్టాడు. కన్ను మంట నడవస్తలేదు కదా నీకు కూడా? నాకు కంపెనీలో వాసనతో వాసన పట్టుకేనా? చూస్తున్నాం కదండి ఆ రైతు ఆవేదన, రైతు కన్నీళ్ళలో వస్తున్నటువంటి నీళ్ళని చూస్తూ ఉంటే విషం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అన్నం పెట్టే భూమిని నమ్ముకున్న రైతు ఈ రోజు అదే భూమి విషం ఇస్తుంది అని చెప్పి బాధపడుతున్నాడు. దాదాపుగా కంపెనీలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మంచి భూముల్లో బోర్లు ఎండిపోతే ఈ బోర్లు మాత్రం ఎండిపోని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కంపెనీలలో 100 బోర్లు వేసి ఆ విష రసాయనాలకు సంబంధించి మొత్తం ఆ బోర్లలో వేస్తే అవి రిటర్న్ మళ్ళీ వచ్చేసి ఈ బోర్లలోకి వచ్చేసి ఇప్పుడు కూడా వెండిపోకుండా ఫుల్ పోస్తుందంటే అందులో మొత్తం విషమే ఉంది. చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అందులో విషం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అలాంటి విషం వల్ల ఆ రైతుకు సంబంధించినటువంటి వరి ధాన్యాలు కూడా మొత్తం ఎరుపుగా మారాయి. ఇంకా పంట పండేది లేదు. ఇలాంటి కన్నతల్లి ఈ రోజు విషంగా మారి మమ్మల్ని కూడా చంపేసే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాయకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, కానీ మా బతుకులు మారటం లేదు, మా రాతలు మారటం లేదు. గత 10-20 సంవత్సరాల నుంచి చూస్తుంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా అడగలేని పరిస్థితి ఉంది. లేదు అంటే మమ్మల్ని చంపేసి ఈ భూములు తీసుకోండి, మాకెందుకు, మేము బతకలేము, మా అమ్మా నాయనలు సంపాదించిన భూములు విషంగా మారినప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారైనా కనికరించండి, చూడండి. నాయకులారా, మీరు పరిశ్రమలు పెట్టుకోవద్దని అంటలేరు. వాళ్ళు పెట్టుకున్న పరిశ్రమల నుంచి వెలువడిన విషానికి సంబంధించినటువంటి కెమికల్స్ వాటిని శుద్ధి చేసి బయటికి వదలండి అని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళు డబ్బుల కకృతితో ఆ విషవాయువుల్ని భూమిలోకి వదలడంతో పారి వీళ్ళ పొలాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి. పొలాలే కాదు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పశువులు, చెట్లు అన్ని నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఊరికి రావాలంటేనే చుట్టాలు కూడా జంకుతున్న పరిస్థితి అంటే ఇంకా ఎందుకు ఈ బతుకు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి నాయకులారా, అధికారులారా. మీరు వచ్చి ఉండండి, మీరు వచ్చి ఉంటే మీరు బతికితే తెలుస్తుంది. కానీ ఈ సామాన్య రైతులు, కష్టం చేసుకునే రైతులకు ఇన్ని బాధలు ఉన్నాయంటే మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు, తీసుకుంటున్నారు, పోతున్నారు. కానీ వీళ్ళ బాధను కూడా పట్టించుకోవాలి. మీకు ఓట్లు వేసేది ఎందుకు? ఇంత హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ రైతులు కోట్ల రూపాయల జాగాలు కూడా ఈరోజు విషంగా మారినాయంటే వాళ్ళు ఎట్లా బతకాలి, ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించమని సుమన్ టీవీ కూడా కోరుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో సతీష్, యాదాద్రి భువనగిరి.